హాయ్ హలో నమస్తే. చేవేళ్ళ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి అన్న దగ్గర ఉన్నాము. అసలు ఎలా ముందుకెళ్తా ఉన్నారు, అందరికన్నా ముందు మాత్రం ప్రచార రంగంలోకి దిగిండు, ప్రజల తరపున కొట్లాడుతూ ఉన్నాడు. అసెంబ్లీ ఎలక్షన్ల ముందు నుంచే తను క్లియర్ కట్గా ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తూ ఉంది. సార్ నమస్తే. ఎట్లా ఉంది సార్ మొత్తం మీద? ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా కూడా చేవేళ్ళ అంటే కొండ గడ్డ అన్న కాన్సెప్ట్ అయితే ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ ప్రచారంలో ఎక్కడ కూడా టైం దొరకకుండా తిరుగుతూ ఉన్నారు. ఎలా ఉంది సార్ చేవేళ్ళ? చాలా మంచిగా ఉందండి. నేను 1 month ముందే ఆఫీషియల్ ప్రచారం మొదలుపెట్టిన. ఒక రౌండ్ ప్రచారం మొత్తం అయిపోయింది. ఇది 2వ రౌండ్. మళ్ళీ ఇప్పటివరకు క్యాండిడేటే దొరకలేదు. ఈ నాయన ఇప్పుడు కూడా డౌట్ఫుల్ అనుకుంటే ఎవరు క్యాండిడేట్. ఏదో ప్రకటించారు ప్రెషర్ మీద, కానీ కాంగ్రెస్ క్యాండిడేటే దొరకలేదు, టీఆర్ఎస్ క్యాండిడేట్ దొరకలేదు. అయితే నేనైతే అటు ఎవరు ఉంటారో చూస్తలేదు. నేను అదే విధానంగా వెళ్తున్నాను. కానీ ముఖ్యంగా నేను చూస్తే ఈ 1 month బ్యాకే కాదు, ఓడిపోయినప్పటి సరే నేను ప్రచారంలోనే ఉన్నట్టు. ఎందుకంటే నేను తిరిగినట్టు ఎవరు తిరగలేదు. ఎన్నికైనా ఎమ్మెల్యే తిరగలేదు, ఎంపీలు తిరగలేదు, ఎవరు కూడా తిరగలేదు. నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నా. 210 స్కూళ్ళను డైలీ పోయి క్లీన్ చేస్తున్నా, ఉద్యోగాలు సృష్టించిన. కరోనా అప్పుడు నాకు లాస్ట్కి వచ్చింది కరోనా, కానీ నాకు మంచి పని చేస్తూనే దేవుని దయ వల్ల కరోనా రాలేదు. ప్రతి దగ్గర స్ప్రేయింగ్ ట్రక్స్ ఇవి అవి కంటిన్యూస్ ఉండే. యూత్ క్లబ్లను కన్వర్ట్ చేసిన, కరోనా ఐసోలేషన్ సెంటర్లో. సో కంటిన్యూస్ నేను ప్రజల్లోనే ఉన్నాను. నేను కంటిన్యూస్ ఉన్నా. ఒక్కొక్క గ్రామానికి నేను ఇప్పటివరకు 5-6 సార్లు పోయినా. ఎవరు కూడా ఏ ఎంపీ కూడా అట్లా పోలేదు. అండ్ కానీ ఇప్పుడు వాతావరణం మొత్తం మారింది. అప్పుడు కూడా మారింది. వాళ్ళకి మోడీ మీద నమ్మకం ఉండే, కానీ మాకు మెయిన్ డిసడ్వాంటేజ్ లాస్ట్ ఎలక్షన్ అంటే మన అసెంబ్లీ ఎలక్షన్ ఏముందంటే, బాగా దుష్ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఏంటంటే మేము టీఆర్ఎస్ పొత్తులున్నాము, అలయన్స్ ఉంది. అండ్ టీఆర్ఎస్ చాలా అన్పాపులర్ అయింది. అయితే అండ్ కరప్షన్లా ఇరుక్కున్నారు. అయితే మాకు వాళ్ళతో పొత్తుంటే వాళ్ళ బురదనో బంకనో మాకు అంటుకున్నది కొంచెం, అండ్ అంటుకున్నది. ఇప్పుడు అయితే అది లేనే లేదు. ఇప్పుడు ఏమైనా పొత్తుంటే కాంగ్రెస్ టీఆర్ఎస్కి ఉన్నది చూసిండ్రు. వాళ్ళు ఒకరినొకరిని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు అది. అండ్ ఇంకా ముఖ్యమైనదంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతో గవర్నమెంట్ వాళ్ళకు న్యూసే కాక వాళ్ళ ఏజెన్సీస్ ఉంటాయి. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ P&R డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ కూడా ఎంత దుష్ప్రచారం చేసినట్టే, మోడీ ఇచ్చిన అన్నీ కూడా వాళ్ళు చేసినట్టు చెప్పుకుంది. అట్లీస్ట్ ఫసల్ బీమా యోజన కూడా రాకుండా చేసిండ్రు. అండ్ చేసినవన్నీ వాళ్ళే, వచ్చినాయన్నీ వాళ్ళే చేసిండ్రు. ఇప్పుడు ప్రతి ప్రజలు, నలుమూలల గ్రామ ప్రజలు, పెద్దోళ్ళు, చదువుకున్న వాళ్ళు, ముసలి తెలిసిపోయింది. అసలు చేసినాయని ఇంతో అంతో రాష్ట్రం నడిచిందంటే మోడీ గారి వల్లనే. ఎందుకంటే ధనిక రాష్ట్రం అంటే ధనమంతా కాళేశ్వరంలో కుమ్మరిచ్చిండు. అసలు తిండికి, లేకుంటే కరెంట్కు, లేకుంటే రైతులకు, ఇవన్నీ కూడా మోడీ వల్ల వచ్చింది. అందరి చైతన్యం వచ్చింది ఇప్పుడు. అందుకే మోడీ గారు ప్రతి ఇంట్లో, ఇదే కాక విదేశాల్లో ఏం చేస్తుందో చూసిండు, దేశాలలో ఏం చేస్తుందో చూసిండు. ఇవన్నీ కూడా దీనివల్ల మోడీ గారు కూడా ఒక పెద్ద బలం మాకు. అండ్ ప్రతి ఇంట్లో నేను అనుకుంటా 70% ఈవెన్ మైనారిటీస్ వ్యతిరేకం అంటారు. మోడీ గారి మీద అయితే మంచి అభిప్రాయం. త్రిబుల్ తలాక్ తీసుకొచ్చిన తర్వాత చాలా మైనారిటీ మహిళలలో సంతోషమైన వార్త మాత్రం అది చానేళ్ళనే తీసుకొచ్చి. కానీ ఈవెన్ పథకాలు కూడా అన్నిట్లో మ్యాక్సిమం అమలయ్యేటి మైనారిటీ కమ్యూనిటీస్లో అమలవుతున్నాయి. అండ్ ఆయన పథకాలు చేసిన ఏవి కూడా కులము మతం ఆలోచించి చేయలేదు. ఓట్ బ్యాంక్ పథకాలు తేలేదు. ఇప్పుడు వాళ్ళేమో మరి మతం పరంగా రిజర్వేషన్స్, మతపరంగా ఇది. ఉదాహరణగా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, ఇంతకు టీఆర్ఎస్ వాళ్ళు. కాంగ్రెస్ అయితే కన్ఫ్యూజ్ పార్టీ. టీఆర్ఎస్ అట్లీస్ట్ వాళ్ళ క్లారిటీ ఉన్నా కూడా ఓట్ బ్యాంక్ మీద క్లారిటీ ఉంది. ఈ మతానికి ఇచ్చేస్తే, ఈ కులానికి ఇచ్చేస్తే ఆ ఓట్ బ్యాంక్ మాకు వస్తుందని వాళ్ళ పథకాలు చూడరు. చేవేళ్ళ అనేసరికి ఇటు కొండ ఉన్నాడు కాబట్టి ఏ అభ్యర్థిని పెట్టాలో కన్ఫ్యూజన్ లో ఉండి అభ్యర్థులను మారుస్తా ఉన్న పరిస్థితి. ఇంకా మారుస్తుండొచ్చు, నాకు తెలియదు. ఎందుకంటే సందర్భాలు ఉన్నాయి. ఇదేంది అనౌన్స్ చేసిన కూడా లాస్ట్ వరకు మార్చింది, టికెట్లు మార్చింది సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇందాక స్కూల్స్ అన్నారు కదా సార్, స్కూల్స్ మీరు చాలా కంట్రీస్ తిరిగి ఉంటారు, చాలా కంట్రీస్ చూస్తూ ఉంటారు. నేను లాస్ట్ టైం మీ పోస్టులు కూడా చూశాను. గోవాలో ఒక స్కూల్స్కి వెళ్ళి విజిట్ చేశారు. ఈ 70 సంవత్సరాలు కాంగ్రెస్ బీజేపీ
కాంగ్రెస్ 60 సంవత్సరాలు, ఇప్పుడు బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో దేశంలో అసలు విద్యా వ్యవస్థను ఎందుకు సార్ పట్టించుకోవట్లేదు? నాశనమైంది బికాజ్ బహుశా ఆ విద్యార్థులకు ఆ ప్రైమరీ, ఎస్పెషలీ విద్యా వ్యవస్థ అన్నిట్లో దెబ్బతిన్నది ప్రైమరీ ఎడ్యుకేషన్. బహుశా వాళ్ళు అనుకుంటారు ఇది నిర్లక్ష్యం చేయవచ్చు, ఏం కాదు, మనకు ఓట్లు అయితే వీళ్ళు వేస్తారు, బహుశా వాళ్ళకు ఓట్లు లేవను ఎందుకో, అండ్ దీంట్లో పైసలు కూడా లేవు. వేరే కాళేశ్వరం కట్టేస్తే బాగా పైసలు ఉన్నాయి, అండ్ కంటిన్యూస్గా ఇవి. ఎందుకంటే మా తల్లిదండ్రులు ఇప్పుడు ఉన్న పెద్ద నాయకులని ఎంత మంచోళ్ళు, ఏ పార్టీ నుంచి అయినా కూడా వాళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నారు. మా ఫాదర్ హైకోర్టు జడ్జి, మా చిన్నలు అమెరికాలో ఇక్కడక్కడ డాక్టర్లు అయినారు, ఎక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు. గవర్నమెంట్ స్కూళ్ళు స్వాతంత్రం వచ్చిన కింద పడుకుంటూ పోతూనే ఉన్నాయి. ప్రైవేట్ స్కూళ్ళు బాగా పెరిగినాయి, ఫీజులు అయితే విపరీతమైన ఫీజులు. అది యాక్చువల్లీ గవర్నమెంట్ చేయాలి. ఏ దేశంలో కూడా అమెరికాలో 90% గవర్నమెంట్ కమ్యూనిటీ స్కూల్స్ పోతారు. 90 కాదు 95%. ఈవెన్ నేను అనుకుంటా బిల్ గేట్స్ కూడా గవర్నమెంట్ స్కూల్నే. ఇక్కడనే ఎవ్వరు కూడా పోదు. పేదోళ్ళ పిల్లలు కూడా 1000 రూపాయలు ఇచ్చి ఉచిత విద్య ఉన్నా కూడా 1000 రూపాయలు ఇచ్చి ప్రైవేట్ స్కూల్ పోతారు. నిరుపేదలు అయితే కొడుకు బిడ్డ ఉంటే ఆడ డిఫరెన్షియేట్ చేస్తారు. కొడుకునేమో ప్రైవేట్ స్కూల్స్, బిడ్డనేమో గవర్నమెంట్ స్కూల్స్. ఆ గవర్నమెంట్ స్కూల్స్ గర్ల్స్ టాయిలెట్స్ లేవు. అయితే చూసారు 400 పిల్లలకి కనీసం టాయిలెట్స్ లేకుండా, పీరియడ్స్ వచ్చినా కూడా టాబ్లెట్స్ వేసుకుంటారు. అయితే అటువంటి పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఏంటంటే ఇది కేవలము బడ్జెటే కాదు, గవర్నెన్స్ కింది వరకు పోవాలి. ఎందుకంటే నాకు చదివినోడున్నా కూడా, మంచోడున్నా చెడ్డోడున్నా కూడా నాకు అన్నిట్లో ఎక్కువ గౌరవం సర్పంచ్ల మీద, కౌన్సిలర్స్ మీద, కోఆపరేటివ్స్ మీద. ఎందుకంటే ఉదాహరణకు సర్పంచ్, ఆ వార్డ్ మెంబర్ మీద ఇంకా ఎక్కువ గౌరవం, ఎంత కింది లెవెల్ పాలిటీషియన్స్ మీద ఎక్కువ గౌరవం. ఎందుకంటే వాళ్ళు ఓ సర్పంచ్ ఉందనుకోండి, అదే ఊర్లో వండుకుంటారు. ఊరికి పోయి అడగండి మీ సర్పంచ్ లేనా కరెంట్ చూపెడతారు, అక్కడనే ఉంటాడు, అక్కడనే వండుకుంటాడు. ఆయన తప్పు చేస్తే అందరు అందుబాటులో ఉంటాడు, పెద్ద తప్పు చేస్తే తన్ని ఊరి నుంచి ఎలగొడతారు. సర్పంచ్కు వాళ్ళ ఓటర్ మీద భయం ఉంటుంది. ఎవరన్నా పెద్ద నాయకులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు భయం ఉంటుందా? మేమైనా తప్పు చేస్తే వచ్చి పట్టుకుంటారని అందుబాటులో ఉండరు. 2 గన్మెన్లు ఉంటారు, కొంతమంది బౌన్సర్స్లు, 10 కార్లు. ఎప్పుడు ఇంత పెద్ద లీడర్ కొండా విశ్వేశ్వర రెడ్డి, చాలా మంది రాజకీయ నాయకులు డబ్బులు సంపాదించుకోవడానికి రాజకీయాలకు వస్తూ ఉన్న పరిస్థితులు, వాళ్ళ వ్యాపారాలు కాపాడుకోవడానికి పార్టీలు చేంజ్ అవుతున్న పరిస్థితులు, కొండా విశ్వేశ్వర రెడ్డి అధికారంలో ఉండి కూడా మళ్ళీ బీజేపీలోకి వచ్చిన పరిస్థితి, అసలు ఎలా చూసారు కొండా విశ్వేశ్వర రెడ్డికి బయట వాళ్ళకి? చాలా మంది మీ పైన సీరియస్ గా సార్ చాలా మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉంది. తెలంగాణ త్రూ ఆంధ్ర కంప్లీట్ 2 రాష్ట్రాలు ఈ పార్టీలు చేంజ్ అవడం ద్వారా మొన్నటి వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉండి బీజేపీ కార్యకర్తల పైన, కాంగ్రెస్ కార్యకర్తల పైన బీభత్సమైన కేసులు పెట్టించిన రాజకీయ నాయకులు ఇప్పుడు కంప్లీట్ గా మళ్ళీ కాంగ్రెస్ లోకి జాయిన్ అవుతాయి. దీన్ని ఎలా చూస్తారు సార్? ఇది సౌత్ ఇండియాలో మొత్తం భారతదేశం ఎట్లయిపోయిందంటే ఈగలు బెల్లం మీద వాళ్ళంటూ అందరు కూడా అధికార పార్టీకి బెల్లం ఏడుంటే అక్కడికే పోతారు. కానీ నేను ఒక్కనే బహుశా పిచ్చోని అనుకుంటారు. అధికారం ఉన్నప్పుడు అధికార పార్టీని ఇచ్చి మీరు తప్పు చేస్తుందని లోపట వ్యతిరేకించి వాళ్ళు సరిదిద్దుకోకుండా బయటకు వచ్చినది నేను. ఇంకోటి, నేను రాజకీయాలకు ఎప్పుడొచ్చినా నేను నాకు లైఫ్ గోల్స్ అన్నీ సాధించడానికి వచ్చిన ఉంటాయి. లైఫ్ గోల్స్, ఒక మంచి ఇల్లు ఉండాలి, ఉన్నది మాకు 9నే కట్టించింది, నాకు ఇంకా ఆదాయం అవసరం లేదు. ఓ మంచి జాబ్ ఉండాలి, అన్నిట్లో పెద్ద జాబ్ వచ్చింది. విప్రో కంపెనీనా, జీఈ కంపెనీనా మేనేజింగ్ CEO. తర్వాత నాకు రీసెర్చ్ అంటే ఇష్టం, ఎంతో రీసెర్చ్ చేస్తున్నది, ఎన్నో వాటికి పేటెంట్ వచ్చినది. అది కూడా నాకు పెద్ద ఆశలు ఏమన్నా ఉన్నాయి. అప్పుడు ఎందుకంటే నేను 1990లో నా లైఫ్ అంబిషన్ ఏమంటే 10 కోట్లు సంపాదించాలి. అంటే అప్పుడు 10 కోట్లు అంటే చాలా. నేను నా కంపెనీ అమ్మినప్పుడు అప్పుడు 1990లో 30 కోట్లు వచ్చింది. ఇంకేం చేయాలి? తిండి తాగి తందనాలు ఆడాలా? నాకు అలవాట్లు, మా దోస్తులకు అలవాట్లు ఎక్కువ లేవు. మాకు అవుట్డోర్ ఇవన్నీ ఉన్నాయి. ఇక ఎంతగానో చేస్తాం. తర్వాత ఎన్నో కారణాల వల్ల కొంతమంది గుంజిండ్రు రాజకీయాలకు, కొంతమంది నూకిండ్రు వచ్చిన. నేను రాజకీయాలకు వచ్చింది సోషల్ సర్వీస్ చేస్తాను. ఎందుకంటే ఇవన్నీ సాధించినాక NGO పెట్టిన ఫాదర్ పేరు మీద, జస్టిస్ కొండా మాధవి ఫౌండేషన్. దాని మీద ఎన్నో మంచి
ఎస్పెషలీ యూత్ ట్రైనింగ్ ఇవన్నీ పెట్టిన. దాని తర్వాత అజిటేషన్ వచ్చినప్పుడు నేను ఇళ్ళకు ఎన్నో కారణాల వల్ల వచ్చిన. అయితే నేను వచ్చిన కారణం వేరే, ఆస్తులు చేసుకుంటుంది కాదు, ఆస్తులు చేసుకున్నా, ఎన్నో చేసుకున్నా. అండ్ దాని తర్వాత ఆల్మోస్ట్ అండ్ తప్పునే నేను బై ద టైం 54 ఏళ్ళ వరకే ఏజ్ వరకే అన్ని సాధించిన. అందుకే నేను అప్పుడు దాని తర్వాత రాజకీయాలు కొని సేవ కొని. అండ్ ఇంకోటి అంటానండి, రాజకీయాలు అంటే డర్టీ ఇది అది అంటారు. అన్ని కొన్ని రాజకీయాలు డర్టీ ఉంటాయి, కానీ నాకు కూడా రాజకీయాలకు వచ్చినాక ఎన్నో చేయవస్తుంది. ఉదాహరణగా ఒక సమస్య చూసినాం, ఈ గర్ల్స్ టాయిలెట్స్ అని, టాయిలెట్ సాఫ్ ఉండేవి, దాన్ని ఎట్లా సాఫ్ చేయాలి అది అలక కాదు. నాకు 1 year పైన రీసెర్చ్ చేసిన, ఎన్నోసార్లు ఫెయిల్ అయినా, 10 సార్లు 20 సార్లు ఫెయిల్ అయినాక అది సక్సెస్ అయితే ఎంత సక్సెస్ అంటే ఎవ్రీడే యువకులు గర్వంగా ఏ యువకులు కూడా నువ్వు ఏం పని చేస్తున్నారో బాత్రూమ్ క్లీన్ చేయరు. ఇప్పుడు గర్వంగా అది చెప్తారు, నేను జేకేఎంఆర్ ఫౌండేషన్ శానిటేషన్ వర్కర్, 30 గ్రామాలు రోజు పోయి నేను చేస్తా, తర్వాత నా పని నేను చేసుకుంటాను. వాళ్ళు చూస్తే స్మార్ట్ ఉంటారు, వాళ్ళు డ్రెస్ స్మార్ట్ ఉంటారు, వాళ్ళ మాటలు వస్తాయి. అది వన్ ఆఫ్ ద. సో ఒక ప్రాబ్లమ్ను సాల్వ్ చేస్తే నిజంగానే అది సంతోషం ఉంటుంది. అట్లనే నిరుద్యోగులు ఉంటే ఆడ బోటింగ్ పెట్టించిన, తర్వాత ఉద్యోగాలు సృష్టించిన, ఇక్కడ ఉన్న యువకులు వీకెండ్ వస్తే పబ్బు పోకుండా మంచిగా ట్రెక్కింగ్ బోటింగ్ అది పోతారు. సో ఇటువంటివి ఎన్నో సమస్యలు. టమాటా రైతులకు పెద్ద సమస్య, రూపాయి కేజీ ఉంటుంది, 100 రూపాయల కేజీ ఉంది. 100 రూపాయల కేజీ ఉన్నప్పుడు 4 కోటీశ్వరులు అవుతారు. ఇంకా 1000 మంది పెడితే అప్పటి పంట పండే వరకు అది రూపాయి అవుతుంది, వాళ్ళు నాశనం అయిపోతారు, రూపాయి కేజీ అయిపోతుంది. అయితే వీటికి కూడా సొల్యూషన్స్ కొన్ని సక్సెస్ అయినా కొంచెం సక్సెస్ కాదు. గ్యాస్ ధరలు, మన భారతదేశం దాదాపు 1,50,000 కోట్లు ఎల్పిజి బయట నుంచి తీసుకొస్తుంది. మా గ్రామీణ ప్రాంతాల్లో ఇక్కడ పేదోళ్ళు గ్యాస్ అది ఇక్కడనే ఉత్పత్తి అవుతుంది. బయోగ్యాస్ ప్లాంట్ పెట్టించిన ఊర్లో అది సక్సెస్, అది కూడా పార్షల్ సక్సెస్. ఈసారి సక్సెస్ చేస్తాం. ఊర్లోనే ఉత్పత్తి అవుతుంది గ్యాస్, ఉత్పత్తి అయ్యి ఇంటికి ఇప్పుడు మేము చేస్తాం 37 ఇళ్లకు పైప్ లైన్ వస్తున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ 330 విలేజెస్కి వస్తున్నాయి వచ్చే నెల. తర్వాత 1000 ఆ పెద్ద ఊరు పెద్దమంగళారంలో అలా 1000 ఇండ్లు ఉంటాయి. 1000 ఇండ్లకు పైప్ గ్యాస్ పోతే అక్కడనే గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఒక్క పైసా ఊరి నుంచి బయటికి పోదు. దాంతో బై ప్రోడక్ట్ ఏమో న్యాచురల్ ఫర్టిలైజర్, బయో ఫర్టిలైజర్, అది పంటలకు వాడచ్చు. ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ నాకు చాలా ఆనందం కలిగిస్తాయి. ఎందుకంటే సమస్యలు కనబడితే డిప్రెషన్ కూడా రాగలుగుతుంది. ఆ సొల్యూషన్ మనకు తీసుకురాగలిగితే వస్తే నిజంగానే ఎంత సంతోషం అవుతుంది. రాజకీయాలు ఇస్ నాట్ డర్టీ టు మీ. ఐ ఎంజాయ్ దిస్ టైప్ ఆఫ్ రాజకీయాలు. పొద్దున్న లేస్తే ఆ సమస్య కనబడితే అదే నా తిరుగుతుంది. కొన్ని సాల్వ్ చేయగలుగుతాను, నేనే చేయగలుగుతాను. కొన్ని నాతో కావు, ప్రభుత్వంతో వీళ్ళతో వాళ్ళతో కలిసేది. ఇక్కడ షెర్లింగంపల్లిలో ఎన్నో చెర్లు ఉండేవి. ఆ చెర్లు మురికి గుంటలైన ఎస్పీటీ. నేను లేక్ కమిటీస్ ఫామ్ చేసి ఆ చెర్లను నేనే ఖుద్ దిగిన. ఆ మురికి గుంటలలో డ్రెస్ వేసుకొని ఆ గుర్రం డెక్క తీసుడు అవన్నీ కూడా కొత్తవి కనబెట్టినాం. ఇట్లా కరోనా వచ్చినప్పుడు ఎన్నో చేసినాం. వెంటిలేటర్ కాడి నుంచి, కింద రెస్పిరేటర్ కాడి నుంచి, కింద స్ప్రేయింగ్ ట్రక్స్, ఇవన్నీ కూడా. శానిటైజర్స్ అప్పుడు కొత్తగా వచ్చినప్పుడు శానిటైజర్ ధర ఉండేది అండ్ చాలా పిరం ఉండేది. అంటే ఒక్కొక్క శానిటైజర్ బాటిల్ 150 రూపాయలకి ఇంత బాటిల్, ఇంట్లోనే 20 రూపాయలకి ఇంత తయారు చేసుకుంటూ నేర్పించేది. ఇవన్నీ నాకు నిజంగానే ఐ ఎంజాయ్ దిస్ టైప్ ఆఫ్ పాలిటిక్స్ అని. అండ్ ఇట్ రియలీ ఫీల్స్ మై హార్ట్ దట్ నాకు ఈ అవకాశం దొరికింది. నేను ఇంతకుముందు రీసెర్చ్ ఉంటుంది, ఎక్కడున్న డిజైన్ ఇది అది చేసేది. నేను ఒక ప్రాబ్లం వచ్చి నేను మంచి యంత్రాన్ని డిజైన్ చేస్తే సంతోషం. కానీ ఇక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ కనబడతాయి, ఎన్ని ప్రాబ్లమ్స్కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి. అండ్ ఈ సొల్యూషన్స్ అనే నేను నా రాజకీయాలన్నీ ఇవే సొల్యూషన్స్. అయితే నాకు చాలా గెలుపు ఓటమి ఉంటుంది, కానీ ఈ సొల్యూషన్స్ తీసుకొచ్చినప్పుడు ఎంత ఆనందం కలుగుతుందంటే, అండ్ సొల్యూషన్స్ రానప్పుడు నిద్ర కూడా చక్కగా కొట్టదు. పొద్దుగా లేవగానే ఐడియా వస్తే అది అప్పుడే అది దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఫెయిల్ అవుతుందా పాస్ అవుతుందా అని వచ్చే ఐడియా. అది ఏది కూడా సక్సెస్ ఒక ట్రైలో రాదు. 1000 సార్లు ట్రై చేస్తే థామస్ ఎడిసన్ లైట్ బల్బ్గా కనిపెట్టినప్పుడు 1000 సార్లు ఫెయిల్ అయ్యిండు, ఒకటి లాస్ట్ టైమే సక్సెస్ అయ్యిండు. సో ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండి. అండ్ పాలిటిక్స్ క్యాన్ బి వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ నేషన్ బిల్డింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ప్రజలకు నిజంగానే హెల్ప్ చేయొస్తుంది. ప్రజల నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది సార్. చేవెళ్ళ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో బీజేపీ ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. కొండా విశ్వేశ్వరరెడ్డి ఎలా గెలవబోతున్నాడు అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. నేను
నేను టీఆర్ఎస్ నిలబడప్పుడు ఒక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా లేకుండే. ఎట్లా గెలిచినాను? అసలు టీఆర్ఎస్ అనేది లేకుండే. మేము ప్రతి గ్రామం పోయి ప్రోగ్రెసివ్ తెలంగాణ ఫౌండేషన్ అని పెట్టి ప్రతి గ్రామంలో 10 యువకులను పెట్టి ఇవన్నీ వాళ్ళను మంచి దారిలో తీసుకుపోతే నిజంగానే యువకులందరూ వాళ్ళ మంచిదారి అవకాశం లేకుండా మంచిదారి చూపెట్టడం లేకుంటే అప్పుడు వాళ్ళు తప్పుదారి పడతారు. కానీ ఇవి వాళ్ళకు ఇవన్నీ కూడా అప్పుడు తెలంగాణ యాజిటేషన్ ఉండే. యాజిటేషన్ అంటే రాస్తా రోకోలు ఇది కాదు, వేరే తీర్చి చేయాలి, ఇవన్నీ కూడా చూపెట్టినాం. అయితే దానివల్ల ప్రజలకు పోతుంది. నేను పెద్ద ర్యాలీలు పెడితే రోడ్లు రాదు, పైసలు పడేస్తే మీటింగ్ 1,00,000 మంది మీటింగ్ వస్తే పైసలు పడేస్తే 1,00,000 మంది పైసలు పడేస్తే నా ఇంకా 10 కార్లు ఉండేది. ఇప్పుడు నేను ఎప్పుడు కూడా అది అండ్ వాళ్ళతో అయితే నేను ప్రజలతో కలిసి ఉంటాను. అండ్ దీంతోటే మేము గెలుస్తాం. కానీ నా పనులతో కాదు, నా ఇంకా మోడీ గారు ఉన్నారు, వారైతే నలుమూలల గ్రామ ప్రజలు, పెద్ద మనుషులు, చదువుకోనోళ్ళు, వాళ్ళకు కూడా ఇప్పుడు తెలిసిపోయింది మోడీ అంటే ఎవరో, వారి గొప్పతనం చేసింది ఏంది, వాళ్ళకి ఏం లాభమైంది, వారికి మోడీ గారి గొప్పతనం ఏంది అని తెలుసు. అయితే నేను చేసేటివి కొంచెం ఉండవచ్చు, కానీ మోడీ గారు ఓ వేవ్ ఉన్నది భారతదేశంలో. చాలా మంది అంటారు భారతదేశంలో సౌత్ ఇండియాలో మోడీ బీజేపీ లేదని. అన్నిట్లో హయ్యెస్ట్ గ్రోత్ సౌత్ ఇండియాలోనే. ఇప్పుడు చూడరాదు 3-4% నుంచి 7%, 7 నుంచి 14%, అండ్ మా దగ్గర అయితే 22% ఎంతో వచ్చింది మా దగ్గర. తప్పక నెక్స్ట్ టైం 44 కంటే ఎక్కువ పర్సెంట్ వస్తుంది ఈ ఎలక్షన్స్. ఇన్ఫ్యాక్ట్ సర్వేలు మీరు చేసి చూడండి, నాకు 50 కంటే ఎక్కువ బీజేపీకి ఉన్నది చేవెళ్ళ పార్లమెంట్లో, 50 కంటే ఎక్కువ ఉన్నది. చేవెళ్ళ పార్లమెంట్ లో ఎక్కడ చూస్తే ఇంకొక చర్చ జరుగుతుంది సార్, అది మీ దృష్టికి వచ్చిందో రాలేదో తెలియదు. 3వ సారి ముచ్చటగా బీజేపీ ప్రభుత్వం రాబోతుంది. కొండా విశ్వేశ్వరరెడ్డి అన్న చేవేళ్ల నుంచి గెలిస్తే సెంట్రల్ మినిస్టర్ ఖాయం అన్న కోణం అయితే ఒకటి చర్చ జరుగుతుంది సార్ సోషల్ మీడియా. నేను బీజేపీలో గెలిచినాను. అప్పుడు నేను జాయిన్ అయినప్పుడు నేను బీజేపీలో నాకు ఈ పదవి ఆ పదవి కాదు, నాకు బయోగ్యాస్లో ఒక అడ్వైజరీ కమిటీలో నన్ను పెట్టాను. అయితే నేను గెలిచినాక తప్పనిసరి అదే అడుగుతాను, కానీ ఇది కావాలని అడగాలి. ఎందుకంటే దాంతో ప్రజలకు దేశానికి చాలా లాభమైంది. సో నేను పదవిలో అడగటోని కాదు. ఒకవేళ ఇస్తే నేను మీరు అడగలేదు, మీ అభిమానులు అనుకోండి, బీజేపీ కార్యకర్తలు అనుకోండి, చాలా మంది ఒక చర్చ అయితే కంటిన్యూ అవుతుంది. నేనైతే పార్లమెంట్లో 100% అటెండెన్స్ ఉండే. తర్వాత లాస్ట్ కేసీఆర్ నువ్వు పోవద్దు అన్నాడు పార్లమెంట్. తర్వాత ఏమన్నా అంటే లోక్సభ పోవద్దు అన్నారు. తర్వాత మళ్ళీ మధ్యరాత్రి 3 గంటలకు ఫోన్ చేసి నెక్స్ట్ డే మీరు పోవద్దు అన్నారు. తర్వాత మళ్ళీ 3:30కి ఫోన్ చేసి మీరు పార్లమెంట్కు 200 yards పోయి సంతకం కూడా పెట్టొద్దు అంటే నాట్ ఓన్లీ పార్లమెంట్, ఎందుకంటే అటెండెన్స్ మాకైతే ఇంతవరకు. నేను పార్లమెంట్లో ఎన్నో సబ్జెక్ట్స్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉన్నాయి. అటామిక్ ఎనర్జీ మోడీ గారే పోర్ట్ఫోలియో, అది నుంచి అగ్రికల్చర్ నుంచి వాటర్ వేస్ అన్నిటి మీద, ఫుట్వేర్ ఇండస్ట్రీస్, ప్రతి దాని మీద నేను రీసెర్చ్ చేసిన. అండ్ అందరు చూసిండ్రు నా పని పార్లమెంట్లో, వివిధ సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేసి మాట ఎన్వైరన్మెంట్ మీద. అయితే ఇస్తే సంతోషం, కానీ దాని కొరకు పనిచేస్తుంది. అది రాకున్నా కూడా అట్లనే పనిచేస్తాను, అట్లనే కాంట్రిబ్యూట్ చేస్తాను దేశానికి కొరకు. కేసీఆర్ కి కొండా విశ్వేశ్వరరెడ్డికి ఎక్కడ చెడింది, ఎందుకు పార్టీ నుంచి బయటకు రావాల్సి వచ్చింది? నాకు వ్యక్తిగతంగా ఏమేం చెడలేదండి, వ్యక్తిగతంగా 0 చెడింది. ఇన్ఫ్యాక్ట్ నేను అనుకుంటున్నా నాకు ఏ పార్టీలా కూడా వ్యక్తిగతంగా అంత గౌరవం రాలేదు. కాంగ్రెస్ సారి ఇప్పుడు బీజేపీలు కూడా అంటే ఎవరు ఇన్సల్ట్ చేస్తలేరు నన్ను, కానీ కేసీఆర్ గారు ప్రత్యేకంగా లంచ్కు పోయినప్పుడల్లా లంచ్కు పిలిచి నాకు వడ్డిచ్చేటోళ్ళు, మంచి మాంసం కూర, మంచి టేస్టీ, ఎప్పుడు కూడా నాట్ వన్స్ ఆల్సో ఇది తీసేసిన ఇన్సల్ట్ ఇచ్చిపెట్టి తీసేసినట్టు కూడా మాట్లాడారు. సో వ్యక్తిగతంగా నాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చారు, నేను కూడా వారికి చాలా రెస్పెక్ట్ ఇచ్చినాను. కానీ తను చేసిన తప్పులు, తన ఉద్దేశం తప్పు, నన్ను మోసం చేసిన అనే ఫీలింగ్. అంటే నాకు వ్యక్తిగతం కాదు, నన్ను ముంగట పెట్టుకొని రంగారెడ్డి జిల్లా నాశనం చేస్తున్నాడు, తెలంగాణ నాశనం చేస్తున్నాడు, నన్ను ముంగట పెట్టుకొని ఆ కాళేశ్వరం కుంభకోణాలు చేస్తున్నాడు. అందుకే నేను బయటకు వచ్చిన. అది కూడా ఎంత బయటకు రాలేదు, వాళ్ళు నన్ను థ్యాంక్ యూ చెప్పాలి. సడన్గా నేను మామిడి పార్టీ బయటకు వస్తే ఏమైంది, రహస్యంగా ఓ 10 మందిని కలిసి గుంపు. నేను వాళ్ళకు ఉల్టా
ఏడాది ముందే చెప్పిన పార్టీ నాకు సూట్ కాదు, అండ్ నేను కూడా ఈ పార్టీకి సూట్ కాదు, నేను వెళ్ళిపోకుండా మీరే తీసేయాలి. అండ్ 1 year ముందు చెప్పిన జితేందర్ రెడ్డి గారికి, అప్పుడు కవిత గారు వీళ్ళందరూ కూడా ఉండే చెప్పి తర్వాత నేను ఒక్కనే బయటికి వచ్చిన. ఓ పాలిటిక్స్ చేసుకుంటే ఒక గుంపు బయటికి కాదు. ఎందుకంటే ఎంతోమంది నన్ను ఇష్టపడేటోళ్ళు, నా ఫాలోవర్స్, కార్యకర్తలు అన్నారు మేమేం చేయాలని, మేము కూడా మీతో రావాలంటే అది మీ నిర్ణయం. నేను మీరే వ్యక్తిగతంగా అనలైజ్ చేసుకొని ఏది మంచిది అని డిసైడ్ చేసుకొని రావాలి. అయితే నేను వాళ్ళు థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే పార్టీని నాశనం చేయకుండా ఏం చేయకుండా నేను ఒక్కనే బయటకు వచ్చిన. ఎప్పుడైనా నేను అట్లే చాలా మంది పార్టీ నుంచి బయటికి రావడం, ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం ఉన్నట్టు తిడుతూ ఉంటారు. నేను బయటికి వచ్చినాక చెప్పిన కాళేశ్వరం కుంభకోణం మీద 1000 సార్లు మాట్లాడినా. మీరు చెప్పింది జెన్యూన్ రీజన్స్ ఉన్నాయి సార్. బయట వాళ్ళు వేరే ఉంటది, అంటే వ్యక్తిగతంగా టార్గెట్ చేసేసి బయటకు వచ్చిన పరిస్థితి. ఓవరాల్ గా చేవేళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డికి పోటీ ఉందా పార్లమెంట్ సెగ్మెంట్? ఇప్పుడైతే లేదండి, ఇప్పుడైతే లేదు. ఎందుకంటే వాళ్ళు క్యాండిడేట్ అనౌన్స్ చేసుకుంటున్నారు, కానీ మార్చుతారో ఆయనే ఉంటారో నాకు డౌట్. ఎందుకంటే సర్వేలు అయితే ఇంకా చాలామంది ఆల్రెడీ వాళ్ళు అనౌన్స్ చేయగానే నన్ను కంగ్రాచులేషన్ చేసి మొదలుపెట్టారు. అండ్ ఎక్కువ పని చేయలేదు, ఎక్కువ కాదు ఏం పని చేయలేదు, రియల్ ఎస్టేట్ ఇవి అవి తప్ప. అండ్ ఎన్నో గ్రామాలు అసలు పోలేదు, కొన్ని మండలాలు కూడా టచ్ చేయలేదు. సో పోటీ ఏం లేదు. అండ్ ఆయన ఇంట్రెస్ట్ బిజినెస్ బిజినెస్ చేసుకున్నాడు. సో పోటీ లేదా పట్నం సునీత మహేందర్ రెడ్డికి టికెట్ ఇస్తుంది అని చెప్పేసి వాళ్ళు పోటీలో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ రంజిత్ రెడ్డిని తీసుకొని రంజిత్ రెడ్డి పేరు కన్ఫర్మ్ చేసిన పరిస్థితి. ఇక ఆమెను అటు మల్కాజ్గిరికి పంపించిన పరిస్థితి. కన్ఫ్యూజ్ పార్టీ అని కాంగ్రెస్ అంటేనే కన్ఫ్యూజన్. వాళ్ళకి దేని మీద క్లారిటీ లేదు. మొన్నటి వరకు అన్నారు ఏంటంటే కవితను అరెస్ట్ చేస్తే మీకు పొత్తుందని. అండ్ వాళ్ళు విమర్శించి కవితని అరెస్ట్ చేయాలి. దేనికి అరెస్ట్ చేసిందంటే లిక్కర్ స్కామ్ మళ్ళీ అదే లిక్కర్ స్కామ్, ఇది వేరే లిక్కర్ స్కామ్, ఢిల్లీ వేరే లిక్కర్ స్కామ్ కాదు, ఓన్లీ 1 లిక్కర్ స్కామ్ ఢిల్లీలో. అయితే ఇప్పుడు ఆ కవిత ఎవరికి ఇచ్చింది, ఎవరితోటి కరప్షన్? ఇక్కడ నుంచి ఒక బిజినెస్ వాళ్ళను రిప్రజెంట్ చేసుకుంటూ అక్కడ కరప్షన్ చేస్తే అటు చేసుకోవాలి ఎవరు? కనీసం కవిత అన్నా అక్కడ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కాదు, ఢిల్లీ మినిస్టర్ కాదు, ఎమ్మెల్యే కాదు, ఏం కాదు, ఒక బిజినెస్ వ్యక్తిగా ఇక్కడ నుంచి అక్కడ పోయింది. మెయిన్ తీసుకున్న ఈమె ఇస్తే ఎవరు తీసుకున్నారు? వాళ్ళ ప్రభుత్వమే కదా. ఇప్పుడు కేజ్రీవాల్ జైలు వేస్తాము, ఇక్కడనేమో వీళ్ళందరూ కవిత విమర్శించుంటారు, అక్కడనేమో కేజ్రీవాల్ అదే లిక్కర్ స్కామ్లో పట్టుబడితే వాళ్ళు రాహుల్ గాంధీ వీళ్ళందరూ కేజ్రీవాల్కి సపోర్ట్ ఇస్తున్నారు. కన్ఫ్యూజన్ పార్టీ అండి ఇది మొత్తం. ఇక్కడేమో లిక్కర్ స్కామ్లు విమర్శిస్తూ, అక్కడేమో లిక్కర్ స్కామ్లు సపోర్ట్ చేస్తున్నారు. వాస్తవంగా కన్ఫ్యూజన్ అంటే కవిత లాయర్ కపిల్ సిబాల్, అరవింద్ కేజ్రీవాల్ లాయర్ సింఘ్వి, వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్. అయితే టోటల్ కన్ఫ్యూజన్, ప్రతి దాని మీద యూసీసీ మీద కన్ఫ్యూజన్, ప్రతి దాని మీద వాళ్ళ కన్ఫ్యూజన్. కాళేశ్వరం మీద కన్ఫ్యూజన్. అది కాళేశ్వరం అయ్యా స్కామ్ అంటే కాళేశ్వరం కాకపోతే మేడిగడ్డ పోయింది, అది చూడరాదండి. అది మేడిగడ్డ రిపేర్ కొరకు ఇంట పడ్డది. అరే ఒక పనికొచ్చేది రిపేర్ చేస్తే అది ఖరాబ్ అయిందో లాభం అవుతుంది, అది పంచైంది రిపేర్ చేస్తే అది ఏంది? అది కేసీఆర్కు స్టాంప్ ఆఫ్ అప్రూవల్, మంచి పని చేసిండు, పాపం పని చేస్తలేదని. అది రిపేర్ చేసినా వేస్టే, అది పనికిరాంది దానికి రిపేర్. దాని కొరకు ఎంత డిస్కషన్, మొత్తం కాళేశ్వరం డిస్కస్ చేసుకుని ఓన్లీ మేడిగడ్డ ఎంత పడ్డారు. సో ఇవన్నీ టోటల్ కన్ఫ్యూజన్ పార్టీ. అది తెలంగాణలో బీజేపీ ఎన్ని సీట్లు సాధించబోతుంది సార్? తెలంగాణలో ఇక మీరు అడిగినందుకు చెప్పాలి, నాకు ఈవెన్ హైదరాబాద్ సీట్ గెలిచిన విచిత్రం కావద్దు అని అనుకుంటున్నాను. మాధవీలత అదే చెప్తా ఉంది ప్రతిరోజు. మాధవీలత ఆల్రెడీ మాకు లెజెండ్ ఉన్నాడు, కాటపల్లి వెంకటరమణారెడ్డి గారు, కామారెడ్డి ఎమ్మెల్యే, ఇద్దరు సీఎంలు డిసైడ్ పోయిన పాత సీఎం కొత్త సీఎం డిఫీట్ చేసిన. ఇప్పుడు ఇప్పుడు మాధవీలత గారు అసదుద్దీన్ ఓవైసీని దించే అవకాశం మంచిగా ఉన్నది. అయితే అది కూడా ఒకవేళ అదైతే 17 గెలవచ్చు, సాధ్యం. కానీ రియాలిటీ ఏంది? మేబీ 10%, 20%, 30% ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ 17. అదే మనం ఆర్గ్యూ చేయవచ్చు. కానీ డెఫినెట్లీ మాకు
12 కంటే ఎక్కువ వస్తాయని నాకు ఉచిత పథకాలు చేయబట్టి ఏమైనా బోల్తా పడే ఛాన్స్ ఉందా సార్? ఇప్పుడు 200% అని 200% చూస్తూనే ఉన్నాం. ఇప్పుడే మొన్న నేను మార్నింగ్ నేను అందుబాటులో ఉండడం 30 లక్షల మంది అందుబాటులో కష్టం. మార్నింగ్ నేను హాఫ్ అన్ అవర్ 7:30 to 8:30 నేను యూట్యూబ్లో నేను లైవ్ వస్తాను, ఫేస్బుక్లో లైవ్ వస్తాను. అప్పుడు మెయిన్లీ నేను మాట్లాడతాను కదా, ప్రశ్న అడుగుతాను. వికారాబాద్ నుంచి ఒక మహిళ ఫోన్ చేసింది అండ్ లైవ్ మాట్లాడుతున్నది. ఏంటంటే ఏం చేస్తామంటే నేను అంగన్వాడీ వర్కర్, కాంట్రాక్ట్ వర్కర్, ఇంకా కాంట్రాక్ట్ వర్కర్ ఎన్నో ఏళ్ళ 20 ఏళ్ళ పనిచేస్తున్నట్టుంది. అయితే ఆమె నవంబర్ జీతాలు ఇప్పుడు వచ్చినాయి, ఎట్లా ఉండగలుగుతాం సార్? పిల్లల ఫీజు ఎట్లా పే చేయగలుగుతాడు? ఆ డైలీ మార్నింగ్ పాలు పోసడానికి నేను ఏం ముఖం పెట్టగలుగుతాను అనే అంటే నవంబర్ ఇవి ఇప్పుడు వచ్చినాయి. ఇప్పుడు మున్సిపల్ జీతాలు కూడా రాలేదు సార్. మున్సిపల్ కార్మికులకు 5 నెలల నుంచి జీతాలు లేవు. నీళ్లు ఆల్రెడీ ఇక ఎండాకాలం ఇప్పుడే మొదలైంది, డ్రింకింగ్ వాటర్ షార్టేజ్ ఉన్నది. కనీసం దినం ఇచ్చే దినము నార్సింగ్ వాళ్ళు అడుగుతున్నారు నీళ్లు, అంటే ఇంకా కాలేదు ఇది. అయితే ఇవన్నీ ఇడిచిపెట్టి వాళ్ళు ఉచిత పథకాలంట. అసలు పాత అయినా ఖజానా ఖాళీ చేసిపోయాడు, కొత్త అయిన పేట్ల చిప్పబెట్టిండు. చిప్పబెడితే ఉన్న పథకాలే మంచిగా అమలు అయితే లేవు. రైతు బంధులు వాళ్ళు ఇవ్వగలుగుతలేరు. ఆ 10,000 రైతు బంధు 15,000 చేస్తారంట. జీతాలే ఇవ్వగలిగిన పరిస్థితి. వాళ్ళ మీద నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అన్నారు 5 ఎకరాల వరకు రైతు బంధు పడిపోతున్నారు. నాకు కూడా ఉంది భూమి, నాకైతే రాలేదు. పడిపోతుంది. ఎప్పుడు పడిపోతుంది? 5 నెలల తర్వాత, 6 నెలల తర్వాత, ఏడాది తర్వాత. అయితే ఏదైనా అండి ముఖ్యంగా ఏంటంటే ప్రజలు ఎవరైనా నమ్ముకుంటే ఆ నమ్మకం చేయవద్దు. అబద్ధాలు మోసం అసలే చేయవద్దు. వాళ్ళు అడిగింది ఇస్తాను. ఎవరన్నా అడిగిందా మాకు 2,500? వీళ్ళకి ఇప్పుడు వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే వాళ్ళకి తెలుసు పైసలు లేవని, అయినా కూడా ఈ పథకాలు ఇస్తాం అందుకే మాకు ఓటేయమని. మీరు గమనించండి, ఏ బీజేపీ కార్యకర్తలు ఓటు అడిగినా కూడా ఇదేంది పోటీ, మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. అయితే అడిగినా కూడా మా మోడీ గారికి ఓటేయమని అడుగుతాం, అంతే కదా. కానీ మేము తలెత్తుకొని అడుగుతాం, ఎందుకంటే ఆయన చేసిన ఎన్నో ఆయన గొప్పతనం మీద. వీళ్ళు ఎవరన్నా మా రాహుల్ గాంధీకి ఓటేయమని అడిగే ధైర్యం ఉందా చూడండి? లేదు. ఒకవేళ అడిగితే ఉన్నది పోతుంది. వాళ్ళ న్యూస్ పేపర్ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లో కూడా రాహుల్ గాంధీ లేదు, ప్రియాంక గాంధీ లేదు, సోనియా గాంధీ లేదు. ఇప్పుడు సరిపోయిన ఇందిరాగాంధీ పేరు పెట్టుకొని వాళ్ళు న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు. వాళ్ళ క్యాండిడేట్ ఎవరు? వాళ్ళ క్యాండిడేట్ రాహుల్ గాంధీ ఉంటే వాళ్ళ పేరు మీద ఓటు అడుగుతుంది ధైర్యం. అయితే వీళ్ళేదో ఉండి 2 స్ట్రాటజీస్. ఒకటేమో అసాధ్యమైన పథకాలు పెట్టి ప్రజల గురించి ఈ పథకాల కోటి, మీకు 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి వస్తుంది, మీ పెన్షన్ 4,000, ఉన్న పెన్షన్ చక్కగా పడుతుంది, ఉన్న ఉద్యోగులకే జీతాలు లేట్ వస్తుంది, నిరుద్యోగ వృత్తి 4,000 ఇస్తారు. అయితే అసాధ్యమైన పథకాలు చెప్పి ప్రజలను మోసం చేసి ఓట్లు అడగాలి. ఇంకోటేమో మా మీద బురద చల్లాలి. కళ్యాణ లక్ష్మి అని చెప్పేసి ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తాం, తులం బంగారం ఇస్తామన్నారు. ఇంతవరకు ఒకరికి కూడా ఇచ్చిన దాఖలాలు అయితే లేదు. ఇదే కోణం సార్. ఈ ఫ్రీ బీస్ అనేటివి దేశాన్ని నాశనం చేస్తుంది. ఇది ఫ్రీ బీస్ ఓట్ బ్యాంక్ గా చూడొచ్చు, ఓట్ కొరకు చూడొచ్చు. ఇప్పుడు సుప్రీం కోర్టులో కేసు కూడా అవుతుంది. ఇది ఎలక్షన్ ముంగట ఆఫర్ చేసే ఫ్రీ బీస్ అవి ప్రజలను మోసం చేసింది. మోడీ గారు ఏం చేసినా కూడా ఇది నిజంగానే వెల్ఫేర్ స్కీమ్స్ అంటారు, అంటే సంక్షేమ పథకాలు. ఎవరికి కావాలి? ఎవరికైతే నిజంగానే నీడెడ్ పీపుల్. వీళ్ళేమో అవసరం ఉన్నా లేకున్నా ఇది ఇయ్యజానని పథకాలు అనౌన్స్ చేసి, ఇది చాలా తప్పు, దేశానికి తప్పు, రాష్ట్రానికి తప్పు ఈ ఫ్రీ బీస్. ముఖ్యంగా ఏం చూడాలి, నార్సింగ్కు రోజు నీళ్ళు వచ్చేది చూడండి. ఆమె పేరు లత అనుకుంటా, అంగన్వాడీ వర్కర్, ఆమె జీతాలు ఇచ్చేది చూడండి. అది చూడక, అది మెయిన్ బాధ్యత, ఫండమెంటల్ బాధ్యత అదే. అది ఇడిచిపెట్టి ఇది ఫ్రీ ఇస్తా, అది ఫ్రీ ఇస్తా, అంటే ఇప్పుడు అయితే నమ్ముతలేరు ప్రజలు, నమ్మకం పోయింది. మోడీ గారిది ఏంటంటే ఏమైనా చెప్తే, ఆయన మెయిన్ స్ట్రెంగ్త్ ఆఫ్ మోడీ అంటే ఏదో హైవేస్ చేసినా ఇవన్నీ చేసిండు. 60 ఏళ్ళ నుంచి ఆయన హైవేస్ 10 ఏళ్ళలో చేసిండు. ఇవన్నీ ప్రతి దానికి 10వ స్థాయి నుంచి 5వ స్థాయికి తీసుకొచ్చింది. ఇప్పుడు 3వ స్థాయికి పోతుంది. ఇంటర్నేషనల్లీ ప్రసిద్ధి చెందింది భారతదేశం. ఇవన్నీ చేసుకుంటే కానీ ముఖ్య యాసెట్ మోడీది ఏంటంటే నమ్మకం. ఆ నమ్మకం ఎట్లా కట్టింది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను.
ఇది గవర్నమెంట్ సంబంధించింది కాదు, రామ్ మందిర్. అంతకుముందు ఎన్నో గొడవలు గోళలు అయిపోయినాయి. అండ్ మోడీ తర్వాత వీళ్ళ తప్పంటే వాళ్ళ తప్పని తిని మతపరంగా కూడా ఎన్నో సమస్యలు వచ్చినాయి ఇవన్నీ. కానీ మోడీ వచ్చినాక ఏం చేసిండు? ఫస్ట్ కాదు, అది కాదు, దీని గురించి ఆయన ఏమన్నాడు, నేను 4 ఏళ్ల కింద అందరి దగ్గర పోయి 10 రూపాయలు తీసుకోవాలి. ఏంటంటే మేము 2000 కోట్ల రామ మందిరం కట్టిస్తాం, అది కోర్టు ఆర్డర్ వచ్చింది. చాలా మంది నమ్మలేదు. ఎవరు 10 రూపాయలు అడుగుతుండు, బిచ్చగొడు కూడా అడిగారు అని 10 రూపాయలు ఇచ్చాడు, ఎవరు నమ్మలేదు. దాని తర్వాత ఫౌండేషన్, దాని తర్వాత అక్షంతలు వచ్చాయి. తర్వాత ఇప్పుడు నిజంగానే కట్టినట్టు 4 ఏళ్ళ కింద చెప్పిన మాట ఇప్పుడు పెట్టుకున్నాను. ఇది కట్టింది రామ మందిరం కాదు, కట్టింది ఒక నమ్మకం, మోడీ మీద నమ్మకం. అయితే ఇదే కాదు, ఇది డిజిటల్ ఎకానమీ చేస్తాను. అప్పుడు ఏమన్నాడు, ఏం తెలుస్తుంది, స్మార్ట్ ఫోన్స్ ఉంటాయా? కానీ ఎవరు చిదంబరం ఇప్పుడు కూరగాయల ఎక్కడ నార్మల్ గా రోడ్ మీద కూడా ఉన్నది, ఎవరన్నా నమ్మినరా? ఆయన ప్రణాళిక ఉండే ముందే అనౌన్స్ చేస్తాడు. అండ్ అది ఏడాదైనా 2 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా సాధిస్తాడు. మెయిన్ అంటే మోడీ మీద నమ్మకం వచ్చింది ప్రజలకు. అందుకే ఎవ్రీ ముస్లిం మైనారిటీస్ వేయకుండొచ్చు, కానీ మోడీ మీద గౌరవం అయితే వాళ్ళకి తగ్గలేదు. అంటే సార్ నార్మల్గా ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్, తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ తీసుకోండి, 6 గ్యారంటీలు 420 హామీలతో ప్రభుత్వంలోకి వచ్చింది, హామీలు ఇచ్చేసి. ఈ ఉచిత పథకాలు కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 25 గ్యారంటీలతో 1000 హామీలతో ముందుకు వస్తే బీజేపీ ఏమైనా బోల్తో పడే ఛాన్స్ ఉందా? అదే అండి, ముఖ్యంగా నమ్మకం అది వాళ్ళకి లేదు, మోడీ మీద ఉన్నది. అయితే వాళ్ళు 10 లక్షల హామీలు ఇచ్చినా, 10,000 గ్యారెంటీలు ఇచ్చినా నమ్మకం లేకుంటే అది వేస్ట్. ఇప్పుడు తెలిసిపోయింది, చిప్ప పెట్టిపోయిండ్రు, ఆ చిప్పలు ఏం లేదు. రేవంత్ రెడ్డి గారే అన్నారు, బంగారు పల్లెం అనుకున్నాం కానీ పల్లెం కూడా లేదు. కాదండి, ఒకవేళ తెల్వకి ఏమన్నా తప్పు చేస్తే మీరు మన్నించవచ్చు. తెలిసి కూడా చెప్పి పెట్టిపోయిండు అని తెలిసి కూడా మీరు ఈ 2,500 రూపాయలు ఇస్తా, 4,000 రూపాయలు ఇస్తా అంటే అది మోసం కాదా? ఇప్పుడు నీళ్లు లేవు, ఇప్పుడు నార్సింగ్కి వచ్చినాం, మైహోం అవతార్ అనుకుంటా, నెక్స్ట్ నార్సింగే, ఇక్కడ నీళ్ళు వస్తలేవు. అండ్ వచ్చిన నీళ్ళు ట్యాంకర్ల ధరలు 3-4 ఇంతలు. ట్యాంకర్ వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తుండ్రు, ఈ పెద్ద పెద్ద భవనాలు కట్టిన వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుండ్రు. నీళ్ళ క్వాలిటీ అది మురికి నీళ్ళే తిరిగి ఉన్నాయి. తాగుతందుకు బిస్సయి తాగుతుండ్రు ధనవంతులు, కానీ పేదోళ్ళు ఏం చేస్తారు? అండ్ వీళ్ళు కూడా ఆ మురికి నీళ్ళతో సాయం ఎట్లా చేస్తారు? ఇవి బేసిక్ నెసెసిటీస్ పెట్టి ఫ్రీ బీజ్ అంటే అది దేశానికి. బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉన్నది, కంప్లీట్ గా అనువనువు చూసింది సార్ మీరు. కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజులు దాటింది. ఇప్పుడు డిఫరెన్స్ కనిపిస్తుందా సార్? చాలా ఉన్నాయండి, చాలా డిఫరెన్స్ ఉంది. ఒకటేమో భాష మంచిగా, ఇప్పుడైతే బూతులు మీరు జర్నలిస్ట్గా చూసినట్టు. ఒకటి భాష మంచిగా అయింది. అండ్ ముందు మంచిగా ఉన్నారు, కేంద్రంతో మంచి సంబంధాలు పెట్టుకున్నారు, వాళ్ళు మర్యాద ఉంచుకున్నారు, వాళ్ళకి మర్యాద ఇచ్చిండ్రు, అట్లా మంచిగా పని చేస్తున్నారు. అది పాత ప్రభుత్వం చేయలేదు. అండ్ మోడీ గారి దగ్గర పోయిండు. అండ్ యాక్చువల్లీ పైసలు లేకుంటే మోడీ గారు FRBM దాటినా కూడా 9,000 కోట్లు అప్పులు ఇచ్చిండ్రు, దాంతో ఇంతో నడుస్తుంది, అంత మంచిగా ఉంది. కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి ఏం లేదు. హామీలు ఇచ్చింది అనుకుంటా రాష్ట్ర ప్రభుత్వం కాదు, వాళ్ళ ఢిల్లీలో ఉన్న స్ట్రాటజిస్ట్ చెప్పి, ఎందుకంటే వాళ్ళకి స్ట్రాటజీస్ లేవు. వాళ్ళ నాయకుని పేరు చెప్తే ఉన్న ఓట్లు పోతాయి, రాహుల్ గాంధీ పేరు చెప్తే. అందుకే ఢిల్లీ నుంచి స్ట్రాటజీ వస్తుంది, వీళ్ళు అమలు చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు నోరు మూసుకోవాల్సి వస్తుంది. లిక్కర్ స్కామ్ను వీళ్ళు విమర్శించున్నారు, ఇప్పుడు ఆ లిక్కర్ స్కామ్ సపోర్ట్ చేస్తున్నాడు ఎవరు? రాహుల్ గాంధీ. లిక్కర్ స్కామ్ ఉందని వీళ్ళే చెప్పినారు కదా తెలంగాణ కాంగ్రెస్. అక్కడ స్కామ్ లేదు, ఉత్తనే ఈడీని పెట్టి అరెస్ట్ చేస్తుందని అక్కడ చెప్తున్నారు. ప్రతి దాంట్లో ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వాళ్ళతో ఆడుకుంటుంది, వాడుకుంటుంది, తర్వాత ఆడుకుంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని వాడుకున్నారు. ఇప్పుడు ఆయన చెప్పేటివన్నీ ఉల్టా అవుతున్నాయి అక్కడ. ఓకే, చేవేళ్ల పార్లమెంట్ ప్రజలు కొండా విశ్వేశ్వరరెడ్డికి ఎందుకు ఓటేయాలి సార్? ఎందుకంటే నేను ఎప్పుడు ప్రజలతో ఉంటా, ప్రజల సమస్యలను తెలుసుకుంటా,
దాన్ని నా చేతులతో అయ్యేది నేను చేస్తా, ప్రభుత్వంతో అయ్యేది ప్రభుత్వంతో చేపిస్తా. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు విపక్షంలో ఉన్నా కూడా ప్రభుత్వంతో ఎన్నో చేపించింది నేను. అయితే నేను ప్యూర్లీ మన చేవెళ్ళ ప్రజల కొరకు పనిచేస్తున్నాను, అందరూ కూడా గమనించింది. కరోనా అప్పుడు ఏం చేసినా, కరోనా కంటే ముందు ఏం చేసినా, తర్వాత ఏం చేసినా అది గమనించింది. నేనే ప్రజా ప్రతినిధి అనుకుంటున్నాను. ఎందుకంటే మన డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో చాలామంది భారతీయులు ప్రజాస్వామ్యం అంటే మీనింగే మర్చిపోయింది. అంటే ఎంపీ అంటే ఓ లీడర్ అనుకుంటాడు, ఎమ్మెల్యే అంటే ఓ లీడర్ అనుకుంటాడు. ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాప్రతినిధి లీడర్ కాదు, ఆయన ఫాలోవర్. ఎవరు ఫాలోవర్? ప్రజల ఫాలోవర్. ప్రజలను రిప్రజెంట్ చేస్తారు. లోక్సభలో నేను నిజమైన ప్రజలను రిప్రజెంట్ చేస్తా, వాళ్ళ సమస్యలను రిప్రజెంట్ చేస్తా. ఆ సమస్యలు నేనన్నా నా పైన ఉన్న ప్రభుత్వంతో సాల్వ్ చేయించుకుంటా. ఇప్పటి వరకు చేసినాను, చేయబోతున్నాను. 2019 పార్లమెంట్ ఎలక్షన్స్కి ఇప్పుడు ఎలక్షన్స్కి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఏమైనా బలపడిందా సార్? 2014 లాస్ట్ టైం అసెంబ్లీ నుంచి ఇప్పటి వరకు పార్లమెంట్ ఎలక్షన్స్ 19 అప్పుడు తెలంగాణలో ప్రజలు అంటున్నా ప్రభుత్వం. ఇప్పుడు బీజేపీకి ఏమన్నా వ్యత్యాసం, ఓట్స్ ఏమన్నా లభించినాయా? ఇప్పటికి లాస్ట్ మీరు కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా కూడా ఆల్మోస్ట్ 5,13,000 పైచలకు ఓట్లు వచ్చినాయి. చిన్న మార్జిన్ తో మీరు ఓటు పడడం జరిగింది, అది పెద్ద సమస్య కదా. బట్ అప్పటికి ఇప్పటికి ఏమన్నా మార్పు చూసింది? చాలా మార్పులు, బీజేపీ వైజ్ చాలా మార్పులు వచ్చినాయి. కొన్ని చెప్పినట్టు ప్రజలకు నిజంగానే అర్థమవుతుంది ఇప్పుడు ఏంటంటే చేసినాయి మంచి పనులు, మంచి పథకాలు చేసినాయి ఎవరు, అండ్ వాటితోటి వాళ్ళకి ఏం లాభం ఏంటి. వాళ్ళు ఇంతకుముందు చేసిన ప్రభుత్వం అయినా ఇప్పటి ప్రభుత్వం అయినా అబద్ధాలు కూడా అర్థమవుతున్నాయి. ఇప్పుడు ప్రజల డెఫినెట్లీ చైతన్యం వచ్చింది. బీజేపీ పార్టీని చూస్తే అప్పుడు ఆ చేవెళ్ళ పార్లమెంట్లో 2 లక్షల ఓట్లు వచ్చినాయి, అండ్ 2 లక్షల వరకు ఎక్కువ 2 లక్షల చిల్లర వచ్చినాయి. అండ్ ఈసారి మన చేవెళ్ళ పార్లమెంట్లో అసెంబ్లీలో 3.5 లక్షలు వచ్చినాయి. అంటే ఆ తాండూరుది జనసేనకి ఇచ్చినా కూడా అందాజా 3.5 లక్షలు. అండ్ అసెంబ్లీకి అండ్ ఇది డబుల్ అవుతున్నాయి ఎప్పుడు కూడా. అది చూస్తే ఇప్పుడు 7 లక్షల కంటే ఎక్కువ తప్పనిసరి వస్తుంది. అప్పుడు 2 లక్షలు వచ్చినాయి, ఇప్పుడు 7 లక్షలు వస్తాయి. అంటే 3.5 ఇంతలు పెరుగుతాయి. అప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి లేడు బీజేపీలో, బట్ అప్పుడు మోడీ గారిని కూడా దాపెట్టిండ్రు. మోడీ ఆయనే చేస్తున్నట్టు చూపెట్టిండ్రు. అప్పుడు ఎవరు కేసీఆర్ చేస్తున్నట్టు చూపెట్టిండ్రు. ఇప్పుడు ప్రజలకు తెలిసింది. ఇప్పుడు మోడీ గారి ప్రభావం ఎక్కువ. మోడీ గారు చేసిన మంచి పనులు లేకుంటే పథకాలు, ఆ పథకాలు ఎట్లా మేలైనా ప్రతి నలుమూలలో తెలిసింది. నేను మొన్న మైల్వార్ గ్రామానికి పోతే నేను ఇక్కడ ఇంతకు వరకు రీయూజబుల్ వెజిటేబుల్ క్యారీ బ్యాగ్స్ ఇస్తుంది. దాని మీద మోడీ ఫోటో ఉన్నది. మైల్వార్ గ్రామం అంటే రిమోట్, ఇక్కడ నుంచి 3-4 గంటల ప్రయాణము. కర్ణాటక లాస్ట్ విలేజ్, బార్డర్ విలేజ్. అయితే అక్కడ ముసామె వంగిపోతుంటే ఆమె చిన్న బస్తా పట్టుకున్నది. అయితే ఆమెకి కారు ఆపి దిగి ఇస్తామనుకున్నా. ఓ ఐడియా వచ్చింది. ఆ బస్తా మీద మోడీ ఫోటో ఉంది. ఈయన ఎవరమ్మా అంటే ఇవో గిదే బ్యాగ్, ప్రకృతిని కాపాడుకుందాం, గిదే బ్యాగ్. నేను అక్కడ ఎన్నో ఇస్తున్నా. అయితే ఇయ్యకముందు నాకు ఐడియా వచ్చింది. ముసామకు అసలు మోడీ ఎవరో తెలుసా అని. ఈయన ఎవరమ్మా అంటే భుజం ఇచ్చేసి చెవులు వినబడతలేదని నవ్వుతున్నది. అయితే నేను వంగి చెప్పిన ఈయన గట్టిగా, ఈయన ఎవరమ్మా అంటే ఈయన బిఎంహెచ్ ఆయన కాదా అంటే అసలు ఈయన పేరు ఏంటంటే మోడీ. అంటే నేను బహుశా అనుకుంటున్నా చదువుకోలేదేమో, ఎందుకంటే నలుమూల అప్పుడు వెనకట అక్కడ స్కూల్లో ఉండేది, అక్కడ వరకు చేరింది మోడీ. అయితే అది డెఫినెట్లీ ఈ షేర్లింగంపల్లిలో ఇప్పుడు పోతున్నాము, ఇప్పుడు రాజేంద్రకి వచ్చి వస్తున్నాము. ఇక్కడ ప్రతి అపార్ట్మెంట్లో బీజేపీకి అగేన్స్ట్ ఉన్న వాళ్ళు కూడా మోడీని అయితే అప్రిషియేట్ చేస్తారు. అయితే ఏంటి ఎలక్షన్స్ ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ మోడీ ఎలక్షన్స్ ఏంటి. అందుకే మన సర్వేలు చేసినా కూడా ఎవరి మీద సర్వే చేసినాము, మీరు పోయినసారి ఎవరికి ఓటేసారు అంటే మేము బీజేపీకి ఓటేస్తామంటే వాళ్ళని సర్వే చేయము. మేము పోయినసారి కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్ సర్వే చేసినాం. ఆ సర్వే శాంపుల్లో 49% కాంగ్రెస్ వాళ్ళు బీజేపీకి వేస్తారు. నెలాయే ఇప్పుడు ఇంకా ఎక్కువైతుంది. 49% కాంగ్రెస్, తర్వాత దాదాపు 71%
టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి వేస్తారు. అంటే మాకు ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఓవరాల్గా మాకు మోర్ దెన్, అంటే లాస్ట్ టైం మాకు చివరి పార్లమెంట్ 22% వచ్చినాయి. ఆ తక్కిన 80%లలో యావరేజ్గా 60% చేస్తే మాకు దాదాపు ఓవరాల్ 65% ఓట్లు వస్తాయి. అంటే గెలుపు దీని ప్రకారంగా గెలుపు ప్రొజెక్ట్ చేస్తే నాట్ 1 lakh 2 lakh 3-4 lakhs గెలిచే అవకాశం వచ్చింది. ఓవరాల్ గా పార్లమెంట్ సెగ్మెంట్ వైజ్ గా ఇటు వికారాబాద్ కావచ్చు, తాండూరు కావచ్చు, పరిగి కావచ్చు, షేర్లింగంపల్లి కావచ్చు, రాజేంద్ర నగర్ కావచ్చు, ఇవన్నీ ఎట్లా ఉండే సార్? మీరు తిరుగుతూ ఉన్నారు విస్తృతంగా. నాకు తెలిసి 17 పార్లమెంట్ సెగ్మెంట్ లో ఫస్ట్ ప్రజల దగ్గరికి పోయింది మాత్రం మీరే అనుకుంటున్నారు. నేను మీకు ఫాలో అవుతున్నా కాబట్టి ఎట్లా అనిపిస్తుంది సార్ ప్రజల నుంచి? నా ప్లాన్ ట్రెడిషనల్ గా నాకు ఎక్కువ గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ కనెక్ట్ అవుతాను. నా భాషను ఏందో, నేను యాక్చువల్లీ గ్రామీణ పుట్టి పెరిగింది ఇక్కడనే, కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ప్రతి ఊరిని 4 సార్లు తిరిగినా నాకు చాలా ఇంట్రెస్ట్, తెలియని తెలుసుకుంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. అగ్రికల్చర్ గురించి, దీని గురించి తెలుసుకున్నాను, స్కూళ్ళ పరిస్థితి, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాను. అయితే ఇప్పుడు కూడా 2014 అయినా ఇంతకుముందు 2 ఎలక్షన్స్లో గ్రామీణ ప్రాంతంలో భారీ మెజారిటీ వచ్చింది. నేను సిటీలో నాకు తక్కువ వచ్చింది, చాలా తక్కువ. రాజనగర్లో ఆల్మోస్ట్ 60,000 నెగటివ్తో వచ్చింది. కానీ ఇక్కడ ఇప్పుడేమో బీజేపీలో ఆపోజిట్ ఉన్నది. ఆపోజిట్ ఉంది ఏంటంటే బీజేపీ సిటీలో స్ట్రాంగ్ ఉంది, గ్రామీణ ప్రాంతం కొంచెం వీక్ ఉంది. నా స్ట్రెంత్కి ఆపోజిట్ ఉంది. అయితే నా స్ట్రెంత్ బీజేపీ స్ట్రెంత్ యాడ్ అయితే నిజంగానే భారీ మెజారిటీ వస్తుంది. లాస్ట్ అసెంబ్లీలో కూడా షేర్లింగంపల్లి కావచ్చు, మహేశ్వరం కావచ్చు, మంచి ఓట్ బ్యాంక్ కూడా సాధించింది. మంచి 190,000 మేమైతే ఆల్మోస్ట్ గెలుస్తుంది అన్న కోణం ఉండే ఇద్దరికి. కరెక్ట్. రాజనగర్ అంటే ఇది గెలుస్తామని, ఆ 3 కూడా గెలుస్తామని అనుకున్నా నేను. ఎన్నో కారణాల వల్ల గెలలేదు. మెయిన్ ఏంటంటే మాకు బురద చల్లిండ్రు వీళ్ళు, టీఆర్ఎస్ కుంభకేయండి. ఇప్పుడు ఎవరు కూడా చేయకపోవడం అది ఒక ఇది. అండ్ ఆల్సో ప్రజలకు తెలియదు, సాధారణ ప్రజలకు తెలియదు ఇవన్నీ మోడీ గారే చేసిందని. అండ్ ఎన్నో రోడ్లు కూడా వారు ఇచ్చిండ్రు. అండ్ ప్రతి డెవలప్మెంట్ యాక్టివిటీలో ఎంతో అంతో షేర్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. అవన్నీ దాపెట్టి లెఫ్ట్. లాస్ట్ చివరి క్వశ్చన్ సార్, చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలకు కొండా విశ్వేశ్వరరెడ్డిగా ఏం చెప్పబోతున్నారు? 55 రోజులు కూడా లేవు. మొట్టమొదలు మీరు అందరు కూడా బయటికి వచ్చి ఓటేయండి. మీరు ఓటేసేటప్పుడు వ్యక్తులను చూడకు, అభివృద్ధి ఎవరి వల్ల అయింది, ఏ ప్రభుత్వం వల్ల అయింది, వాళ్ళకు ఓటేయండి. తెలుసుకోండి మీరు గ్రామీణ ప్రాంతం నుండి ఈ రోడ్ ఎవరు ఇచ్చిండ్రు, ఆ ఉచిత బియ్యం ఎవరు ఇచ్చిండ్రు, ఇవన్నీ తెలుసుకొని ఓటేయండి. సిటీలు ఉంటే కూడా సిటీలో పెద్ద పెద్ద బిల్డింగ్ కాదు, వాటర్ సప్లై ఎట్లుంది, మంచిగా ఉంటే స్టేట్ ప్రభుత్వం చేసింది మంచిగా ఉంటే వాళ్ళకి వేయండి, తప్పేం కాదు. మీరు ఇవన్నీ ఆలోచించి చేయండి. అండ్ అదొక్కటే నా మెసేజ్. ఆలోచన చేసి చాలా మంది ఒక ఎమ్మెల్యే కాగానే, ఎంపీ కాగానే చాలా అవినీతి ఆరోపణలు వస్తూ ఉంటాయి సార్. మీరు ఎంపీ అయిన తర్వాత ఇప్పటి నుంచి స్టిల్ కొండా విశ్వేశ్వరరెడ్డి పలానా కాడ కబ్జా పెట్టిండనో, కొండా విశ్వేశ్వరరెడ్డి పలానా ముంచిండనో, ఇటువంటి కోణంలో క్లీన్ పాలిటిక్స్ విషయంలో మీరు క్లియర్గా ఉంది సార్. ఎలా సాధ్యమవుతుంది మీకు? ఆ ఉద్దేశం లేదు, ఆ ఉద్దేశమే లేదు. ఆ ఉద్దేశం ఉంటే నేను అధికార పార్టీ దిక్కుంటుంది, నా ధరణి పోర్టల్ పెట్టి ఎన్నో చేస్తుంటుంది. హనుమంతుని హనుమంతుని గుడి బ్లాస్ట్ చేసి రియల్ ఎస్టేట్ కడుతుంటుంది. అండ్ ఈ స్కామ్లు, ఆ స్కామ్లు, చిన్నపిల్లల తిండి దగ్గర స్కాము, అన్ని స్కామ్లలో ఇన్వాల్వ్ అవుతుంటుంది ఒకవేళ అట్లుంటే. కానీ నేను సాధించేవన్నీ సాధించినాకనే నేను రాజకీయాలకు వచ్చిన, ఏదో పర్సనల్గా సాధించింది కాదు. కానీ ఇది వల్ల ఇది మొత్తం మీద కొండా విశ్వేశ్వరరెడ్డి అన్న క్లీన్ పాలిటిక్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఏది ఏం జరిగినా చేవెళ్ళ పార్లమెంట్ లో గెలిచేది నేనే, నన్ను చూసి, మోడీని చూసి, కార్యకర్తల బలం చూసి బరాబర్గా గెలిచేది మేమే అని కొండా విశ్వేశ్వరరెడ్డి అన్న మాత్రం చెప్తుండు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.